మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి టీ కాఫీలు మానేసుకుంటూ దాని బదులుగా పొద్దున్న అంటే 11 7 గంటలు అన్నప్పటికీ కూడా కొత్తిమీర పుదీనా అంత తులసాకు ఈ 3 మిక్సీలోకి వేసుకొని కొంచెం గ్లాస్ వాటర్ పోసి మంచిగా మిక్సీ చేసి వడగట్టి 1 టీ స్పూన్ తేనె 1 నిమ్మరసం పిండుకొని ప్రతిరోజు తీసుకుంటే కనుక అయితే మనలో ఉన్న జబ్బులు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఏ జబ్బు మన జోలికి రాదనమాట. అలాగే సాయంకాలము మునగాకు కరివేపాకు ఈ 2 కలిపి మంచిగా కడిగి కలిపి జ్యూస్ చేసుకొని ఇందులో తేనె అలాగే నిమ్మరసం కలిపి తాగుతుంటే కనుక అయితే మనము హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాము. ఇది వాస్తవం. ఎందుకంటే ఇది నేను చెప్తున్నది కాదు, పెద్ద పెద్ద డాక్టర్స్ ఆయుర్వేదిక్ డాక్టర్లు కానీ నిపుణులు కానీ ఇవన్నీ చెప్పడం ద్వారానే మనము టీలు కాఫీలు తాగి అలవాటు చేసుకోవడం ద్వారా మనకి గ్యాస్ ట్రబుల్ కానీ కాఫీలు తాగడం వల్ల మనకి శరీరం ఖచ్చితంగా గ్యాస్ ట్రబుల్కి దారితీస్తుంది. అలాగే శరీరంలో కొన్ని జబ్బులకి దారితీస్తుంది. అన్నీ మానేసుకోండి. మన ప్రకృతి ఇచ్చినటువంటి ఆయుర్వేదిక్ని ఫాలో కాండి. చెట్లు ఆకులు ప్రకృతి మనకి దేవుడు ఎన్నో ఇచ్చాడు మనకు. అలాగే చూడండి, సాయంకాలము మునగాకు కరివేపాకు ఈ టీ కాఫీ బదులుగా నేను ప్రతిరోజు తీసుకుంటున్నాను. ఈరోజు హెల్తీగా మంచిగా ఉన్నాను అన్నమాట. చూడండి, ఇది మునగాకు కరివేపాకు జ్యూస్. ఇప్పుడు మీకు చూపించాం కదండి మునగాకు కరివేపాకు. నేను కిందకి వెళ్ళి మంచి మిక్సీలో జ్యూస్ చేసుకొని ఇందులో తేనె నిమ్మరసం కలిపి వచ్చాను. ఇప్పుడు మొత్తం తాగేసేది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇలా కంటిన్యూగా 40 రోజులు తాగితే కనుక అయితే మనకి ఏ జబ్బు రాదు. శరీరంలోకి హెల్తీగా ఆరోగ్యంగా హాయిగా ఉంటాం అనమాట. చాలా అంటే చాలా కాపాడుతుంది మన శరీరాన్ని. మీరు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. నమస్తే.